గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు పేటా బ్రదర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంబేద్కర్కు నివాళులర్పించారు. స్వాతంత్రం సాధించేందుకు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాలు, జైలు శిక్షలు అనుభవించి చివరికి ప్రాణత్యాగాలు చేసి 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశం బ్రిటిష్ పాలన విధానంలోనే కొనసాగుతున్న సమయంలో అంబేద్కర్ అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అనేక మంది మహానుభావుల శ్రమతో భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న పూర్తి చేసి 1950 జనవరి 26న అమల్లోకి తీసుకువచ్చారని వివరించారు. ప్రతి పౌరులు కావచ్చు, అప్పటి 1949 నవంబర్ 26కి పూర్తయినప్పటికీ మనం ఈ యొక్క జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ఈ యొక్క భారత రాజ్యాంగం అమలు పరచడం జరిగింది. ఈ యొక్క జనవరి 26న మన భారతదేశం మొత్తానికి కూడా సరే 1950 సంవత్సరంలో పూర్తిగా అంటే కంప్లీట్ గా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కావచ్చు, ఓటు హక్కు కావచ్చు, అదే విధంగా వ్యవస్థ ఏ విధంగా పని చేయాలి అనే విధంగా అనేక నియమాలు, నిబంధనలు, సూత్రాలు భారత రాజ్యాంగంలో పొందపరిచి ఈ యొక్క 1950 జనవరి 26 నుంచి మన భారతదేశంలో ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ రావడం అనేది జరిగింది.